అనంతపురం పట్టణంలోని ఆర్డీటీ మైదానం నందు రేపు ఫిబ్రవరి 26 నుంచి 5 రోజుల పాటు శ్రీ సత్యసాయి రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ యూనిటీ క్రికెట్ పోటీలను ప్రారంభించడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మత్స రామలింగారెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం అనంతపురం నగరంలోని ఆర్టీటీ స్టేడియం నందు రాష్ట్ర స్థాయి జర్నలిస్టుల క్రికెట్ పోటీలకు సంబంధించి జెర్సీలను, వివిధ జిల్లాల జర్నలిస్టులకు ఇచ్చే జెర్సీలను మత్స రామలింగారెడ్డి ప్రారంభించారు. సమావేశం జరిగింది. సమావేశానికి మత్స రామలింగారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. క్రికెట్ మ్యాచ్లు కావాల్సిన ఏర్పాట్లను మైదానాన్ని మత్స రామలింగారెడ్డి పరిశీలించారు. ఆర్డీటీ స్టేడియంలో జర్నలిస్టులకు కావాల్సిన ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అనంతపురం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, కార్యదర్శి విజయరాజ్, ఆర్గనైజింగ్ కమిటీ ఖాన్ షాకీర్, రఘు, సురేష్, యుగేందర్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. సోమవారం ఫిబ్రవరి 26 ఉదయం రాష్ట్ర స్థాయి జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభ సభ జరుగుతుందని, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మంచో ఫెర్రర్, అహోడా చైర్మన్ మహాలక్ష్మి, శ్రీనివాస్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ ని లాంఛనంగా ప్రారంభిస్తారని మత్స రామలింగారెడ్డి తెలిపారు. మత్స రామలింగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలో జర్నలిస్ట్ ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నాయని, వైజాగ్, చిత్తూరు, కడప, కర్నూలు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, తిరుపతి తదితర జిల్లాల జట్లు ఎంట్రీలు ఇవ్వడం జరుగుతుందని, అన్ని జట్లు సోమవారానికి అనంతపురంకి చేరుకుంటాయని మత్స అన్నారు. ఇప్పటికే రాజంపేట, కడప, చిత్తూరు జట్లు అనంతపురంకి చేరుకుని ఆర్డీటీ మైదానంలో ఆదివారం ప్రాక్టీస్ చేశారు. ఆర్డీటీ ప్రధాన స్టేడియం సుందరంగా తయారు చేయడం జరిగిందని, జిల్లాల నుంచి వచ్చే జర్నలిస్టులు ఒక మంచి అనుభూతిని పొందేందుకు కృషి చేయాలని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే జర్నలిస్టులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, జిల్లాలోని జర్నలిస్టులు అందరూ ఐకమత్యంతో రాష్ట్ర స్థాయి జర్నలిస్టు క్రికెట్ ను విజయవంతం చేయాలని మత్స రామలింగారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర స్థాయి జర్నలిస్టు క్రికెట్ పోటీలో పాల్గొంటున్న జర్నలిస్టులకు అభినందనలు తెలుపుతున్నామని, టోర్నమెంట్ ఎటువంటి లోపాలు లేకుండా అనంతపురం జిల్లా ఖ్యాతి పెరిగే విధంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని మత్స రామలింగారెడ్డి అన్నారు. రేపు ఉదయం జరిగే ప్రారంభ సమావేశానికి జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్ట్ మిత్రులందరికీ పాల్గొని విజయవంతం చేయాలని మత్స రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు విజ్ఞప్తి చేశారు. మచ్చ రామలింగారెడ్డి గారి లీడర్షిప్లో రేపటి నుంచి అంటే ఫిబ్రవరి 26 నుంచి జరగబోయే స్టేట్ క్రికెట్ టోర్నమెంట్కి సంబంధించిన జెర్సీ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా మచ్చ రామలింగారెడ్డి గారు వచ్చారు. ఇప్పుడు వీటికి సంబంధించి మచ్చ రామలింగారెడ్డి గారు మాట్లాడతారు. రేపటి నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ యూనిటీ కప్ నిర్వహించడం జరుగుతుంది. పెద్దలు ఆర్డీటీ ప్రోగ్రామ్ డైరెక్టర్ మంచో ఫెర్రర్ సహకారంతో ఈ టోర్నమెంట్ని అనంతపురంలో నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున జర్నలిస్టు టోర్నమెంట్ నిర్వహించడం ఇదే రాష్ట్రంలో మొదటిసారి. ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ జరపడానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ అనంతపురం జిల్లా శాఖ విజయ్, యుగంధరు, ఖాన్, వెంకటేష్ వీళ్ళందరూ కూడా ఒక ఆర్గనైజింగ్ కమిటీగా ఏర్పడి ఈ రఘు, అదేవిధంగా షాకీర్, ఇంకా మిగిలిన మన కమిటీ సభ్యులందరూ కూడా ఆర్గనైజింగ్ కమిటీ వారికి ప్రత్యేకంగా రాష్ట్ర కమిటీ తరఫున వాళ్ళకి అభినందన తెలియజేస్తూ ఉన్నాను. దీని ఉద్దేశం ఒకటే, రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టు మిత్రులందరినీ కూడా ఐకమత్యం కోసం అంటే యూనిటీ కోసం ఏర్పాటు చేయబడింది. కాబట్టి జర్నలిస్టులు అంతా ఇప్పటికే రాష్ట్రంలో అన్ని జిల్లాలు కూడా ఎంట్రీలు ఇవ్వడం జరిగింది. విశాఖపట్నము, అనకాపల్లి, కర్నూలు, కడప, చిత్తూరు అన్ని జిల్లాల నుంచి రేపు జర్నలిస్టులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. రేపటి నుంచి 5 రోజుల పాటు అనంతపురంలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. టోర్నమెంట్లో విజేతలకి చివరిలో ట్రోఫీలు అందజేస్తాం. మంచిగా ఆడిన జర్నలిస్టుకు బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్, బెస్ట్ ఆల్రౌండర్ అవార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కలర్ డ్రెస్సులు ఇప్పుడు మీరు చూశారు. ఐపీఎల్ స్టైల్లో 2020 క్రికెట్ నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క టీంకి ఒక కలర్ డ్రెస్ అంటే ఐపీఎల్ ఏ విధంగా నిర్వహిస్తారో ఆ స్టైల్లో ఇది నిర్వహించడం జరుగుతుంది. వైట్ బాల్ 2020 క్రికెట్ అంటే ఇంత పెద్ద ఎత్తున ఈ జర్నలిస్ట్ టోర్నమెంట్ నిర్వహించడానికి అన్ని విధాలుగా సహకారం అందించే అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కూడా ప్రత్యేకంగా అభినందన చెప్తా ఉన్నాం. ఇది రేపటి నుంచి జరిగే ఈ క్రికెట్ పండుగలో అంటే ఇది అందరిది, ఇది వర్కింగ్ జర్నలిస్టుల టోర్నమెంట్ అంటే జర్నలిస్ట్ కుటుంబాలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, చిన్న పత్రికలు, యూట్యూబ్ రేపటి నుంచి జరిగే
రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ యూనిటీ కప్లో ప్రతి ఒక్కరూ సహకారం అందించి పాల్గొనవలసిందిగా, అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ విజ్ఞప్తి చేస్తాను. రేపు ఉదయం అనంతపురం జిల్లా ఎస్పీ అన్బు రాజన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అదేవిధంగా మాంచు ఫెరర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇంకా జిల్లాకు సంబంధించిన అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు జరిగే ప్రారంభ కార్యక్రమం ఉదయం 10 గంటలకి ఈ అధికారికంగా లాంఛన్ చేస్తారు. మాంచు ఫెరరు అనంతపురం జిల్లా ఎస్పీ అన్బు రాజన్ ప్రారంభిస్తారు. కాబట్టి వర్కింగ్ జర్నలిస్ట్ మిత్రులందరూ రేపు జరిగే ప్రారంభ కార్యక్రమంలో అందరూ చేయి కలిపి ఈ కార్యక్రమాన్ని అనంతపురంలో జరిగే మొట్టమొదటి రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ని విజయవంతం చేయవలసిందిగా, అదేవిధంగా అందరికీ ఆహ్వానం పలుకుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్. అందరూ భాగస్వాములు కావాల్సిందిగా కూడా కోరుతా ఉంది.